ఈరోజు టొమాటో పప్పు కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. దానికోసం ముందుగా పప్పు కడుక్కొని పసుపు వేసి కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాను కుక్కర్ దీంట్లో. దాంతో టొమాటోస్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 4 విజిల్స్ రప్పించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పు మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఇది మాగాయ పచ్చడి. లాస్ట్ ఇయర్ సమ్మర్కి నేను పెట్టిన మాగాయ పచ్చడి. ఇది పచ్చి మాగాయ పచ్చడి. ఊరపెట్టి ఎండలో పెట్టి చేసింది కాదు, ఒక్కరోజు ఎండలో పెట్టి చేసుకుంటాం కదా అది. సో అది ఒక బౌలు నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. నేను తీసుకున్న పప్పుకి ఇది వేసేసుకొని దీంట్లో నేను సాల్ట్ కానీ ఇంకా పులుపు చింతపండు కానీ ఇంకా ఏమీ వేయలేదు. పసుపు మాత్రం వేసాను, కారం వేయలేదు. ఎందుకంటే ఈ మాగాయ పచ్చడిలో ఉన్న కారమే సరిపోతుంది. ఒక్కసారి చూసుకుంటే ఉప్పు చూసుకోవాలి. చూసుకొని సరిపోలేదనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. నాకైతే అన్నీ సరిపోయినాయి కానీ కొద్దిగా ఉప్పు తగ్గింది. అందుకని నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి కొద్దిగా తాలింపు పెట్టుకోవాలి. పప్పు కొంచెం ఇలా ఉడికిపోయింది కదా. మనం కుక్కర్లో పప్పు చేసుకున్నప్పుడు మళ్ళీ విడిగా కొద్దిగా చింతపండు పులుసు లేకపోతే వాటర్ యాడ్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా బాయిలింగ్కి తీసుకొస్తే పప్పు తొందరగా పాడవకుండా ఉంటుంది. సో అందుకని నేను ఇలా మళ్ళీ కాసేపు పొయ్యి మీద ఉంచుతాను. సో పప్పు ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసి కరివేపాకు. వెల్లుల్లిపాయ ఆయిల్లో ఎంత వేగితే అంత మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. అంతే, టమాటో మాగాయ పప్పు రెడీ. Thanks for watching.